నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. కుప్పంలోనూ మేమే గెలుస్తామన్న సజ్జల. సీఈఓ వికాస్ రాజ్ను కలిసిన రఘునందన్ రావు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలని కంప్లైంట్. రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కసరత్తు. బీజేపీపై రాహుల్ తీవ్ర విమర్శలు. హైదరాబాద్కు భారీ వర్ష సూచన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. తమిళనాడు కుర్తాళం జలపాతంలో పెరిగిన వరద. భయంతో పరుగులు తీసిన పర్యాటకులు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో బిజీగా గడిపిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సడన్గా ఎందుకు సైలెంట్ అయ్యారు? కాళ్లకు చక్రాలు కట్టుకుని పర్యటించిన నేతలు ఎందుకు పొలిటికల్ సర్కిల్స్లో కనిపించకుండా పోయారు? హాట్గా ఉండే తెలంగాణ రాజకీయాలు కౌంటర్, రివర్స్ కౌంటర్ లేకుండా పోయాయి. ఎందుకు ఈ స్తబ్దత? నేతలు రిలాక్స్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రత్యేక వ్యూహరచనతో ఎన్నికల యుద్ధంలోకి దిగిన కాంగ్రెస్ సర్వశక్తులు ప్రచారంలో ఉడ్డారు. పార్లమెంటు అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్ఛార్జిగా పార్టీ నియమించిన సీనియర్ నేతలు, మంత్రులు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు సాయశక్తులా శ్రమించారు. సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతల సమన్వయం కోసం ప్రత్యేక సమావేశాలు, ప్రచార సభలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ బిజీగా ప్రచార జోరు కొనసాగించారు. ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థులు పార్లమెంటు నియోజకవర్గాలకు పరిమితమై ప్రచార కార్యక్రమాలు నిర్వహించగా, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే వ్యూహంతో సుడిగాలి పర్యటనలు చేశారు. పీసీసీ చీఫ్గా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి కోసం రాజకీయ ప్రసంగాలు చేసిన రేవంత్ ప్రచారం, పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచే సీఎంగా పరిపాలన మీద దృష్టి పెట్టారు. వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఆగస్టు 5లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తూ నిధుల సమీకరణ మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సీఎం రేవంత్తో పాటు సీనియర్ నాయకులంతా శక్తివంచన లేకుండా ఎన్నికల్లో పనిచేశారు. కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వకుండా ఎన్నికల బాధ్యతలు నిర్వహించారు. పోలింగు పూర్తి కావడంతో కొందరు నేతలు కుటుంబ సభ్యులతో ఫ్యామిలీ ట్రిప్లకు కొందరు వెళ్ళగా, మరికొందరు ఇంటికే పరిమితమై కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నారు. మరోవైపు మరికొందరు నేతలు ఇతర రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీలో ప్రచారానికి వెళ్తున్నారు. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు, భట్టి విక్రమార్క, మల్లు రవి, హనుమంతరావు లాంటి నేతలు అక్కడ అగ్రనేత గెలుపు కోసం ప్రచారం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా ఉండడంతో పరిపాలనతో పాటు ఇతర రాష్ట్రాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీల నుంచి సీఎం రేవంత్కు ప్రచారానికి హాజరు కావాలని ఆహ్వానాలు అందాయి. ఇదే సమయంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా క్షేత్రస్థాయిలో మరికొందరు నేతలు నిమగ్నమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను పార్టీ ప్రకటించడంతో ఆ జిల్లాల నేతలతో, ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో విరామ మేరకుగా పనిచేస్తున్న ఇతర నేతలు పొలిటికల్ సర్కిల్స్లో పెద్దగా వాయిస్ లేకుండా విమర్శలు, ప్రతి విమర్శలకు దూరంగా సరదాగా కుటుంబానికి సమయం కేటాయిస్తున్నారు. మరికొందరు పొలిటికల్ కామెంట్స్కి దూరంగా ఉంటూ విదేశీ పర్యటనలకు సైతం ప్లాన్ చేసి అవుట్డోర్ ట్రిప్స్తో పొలిటికల్ ప్రెషర్ను తగ్గించుకుంటున్నారు.
ఎన్నికలంటేనే పోలీసులకు సవాలుగా మారే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలుంటాయి. పోలింగ్ జరగడానికి కొన్ని నెలల ముందే సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యల గురించి అనేక సమావేశాలు నిర్వహించి కార్యాచరణను రూపొందిస్తారు. ఎన్నికల సమయం దగ్గర నుంచే కాకుండా నిరంతరం వివాదాస్పదంగా ఉన్న తాడిపత్రులైతే ఈ తరహా ఘటనలు ఊహించదగ్గవే అయినా తాడిపత్రి అల్లర్లను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. అందుకుగాను ఈసీ అనంతపురం ఎస్పీ అమిత్ బర్ధర్పై చర్యలు తీసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక చర్యలను అరికట్టడంలో పోలీసులు విఫలమైనందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. జిల్లా ఎస్పీతో పాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సిఐ మురళీకృష్ణను సస్పెండ్ చేసింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు పోలింగ్ రోజున పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. వైసీపీ వర్గీయులు టీడీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై సైతం దాడి చేశారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ దాసరి కిరణ్ ను డీఎస్పీ చైతన్య ఆదేశాలతో పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ బాధితులు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. దీంతో సిఈసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డీజీపీని ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది. సిఈసి ఆదేశాల మేరకు ఎస్పీ అమిత్ బర్డర్, డీఎస్పీ గంగయ్య, సిఐ మురళీకృష్ణపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాడు. తాడిపత్రిలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 5 జిల్లాల ఎస్పీలతో పాటు డీఎస్పీలను కూడా తాడిపత్రికి పంపారు. ఇందులో ఒకరైన డీఎస్పీ చైతన్యను నియమించడం ఇక్కడ వివాదాస్పదం అవుతోంది. గతంలో తాడిపత్రి డీఎస్పీగా విధులు నిర్వహించిన చైతన్యపై అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాడనే ఆరోపణలపై ఆయనను బదిలీ చేశారు. ఇటీవల జరిగిన అల్లర్ల నేపథ్యంలో తాడిపత్రికి రప్పించడంపై విపక్షాలు బగ్గుమన్నాయి. అంతేకాకుండా జేసీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్న కిరణ్ ను విచక్షణారహితంగా కొట్టారు. అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన్ను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టీడీపీ నాయకులు ఆయన వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ చైతన్యపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తాడిపత్రిలో ఏ స్థాయిలో గొడవలు జరుగుతాయో తెలియంది కాదు. అలాంటి ప్రాంతంలో హింస చెలరేగుతుందని ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కొత్తగా వచ్చిన డీఐజీ, ఎస్పీకి ఈ విషయం గురించి స్పెషల్ బ్రాంచ్ చెప్పలేదా అన్న చర్చ నడుస్తోంది. పోలింగ్ రోజున గొడవలు మొదలైతే మరుసటి రోజు వరకు నియంత్రించలేకపోవడం విస్మయం కలిగిస్తోంది. డీఎస్పీ చైతన్యం గతంలో తాడిపత్రిలో ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. అలాంటి అధికారిని అల్లర్లు జరిగే సమయంలో తీసుకురావడం మరో తప్పిదం. ఆయన వ్యవహార శైలి గురించి ఎస్పీ, డీఐజీకి చెప్పాల్సిన బాధ్యత స్పెషల్ బ్రాంచీ వారిదే. డీఎస్పీ చైతన్య లాంటి అధికారి తాడిపత్రికి వెళితే వివాదాలు సద్దుమనగడం మాని కొత్త సమస్యలు తలెత్తుతాయని పోలీస్ శాఖలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఆయన్నే తాడిపత్రికి పంపించారు. రెండు పార్టీల గొడవల్లో ఎవరెవరు పాల్గొన్నారో గానీ సంబంధమే లేని వ్యక్తులు పారిపోవాల్సి వస్తోంది. రాజకీయ నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరూ అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. తాడిపత్రి పట్టణంలోని వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పోలీసు కేసుల భయం పట్టుకుంది. 2 రోజులుగా కేంద్ర బలగాలు పట్టణంలో నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నాయి. చుట్టుపక్క మండలాల్లోనూ తనిఖీలు పెంచారు. దీంతో ఎవరికి వారు బ్యాగులు సర్దుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గొడవల్లో పాల్గొన్న వారిని గుర్తిస్తున్నారు. వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో నాయకుల్లో వణుకు పుడుతోంది. పోలీసుల కంట పడకుండా తోటలు, కొండల్లో తలదాచుకుంటున్నారు. వారికి 3 పూటలా భోజనం సమకూర్చలేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రబోధానంద ఆశ్రమం వద్ద జరిగిన గొడవలకు సంబంధించిన కేసులో వందల సంఖ్యలో నిందితులను చేర్చారు. కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. ఈ కేసు ఇప్పటికీ నడుస్తోంది. దీంతో తాజా గొడవల్లో తమ పేరు ఎక్కడ చేరుస్తారోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. తాడిపత్రి పట్టణానికి చుట్టుపక్కల గ్రామాలు పుట్లూరు, ఎల్లనూరు, పెద్దపప్పూరు, యాడికి మండలాలు రైతులు, చిరు వ్యాపారులు ప్రతిరోజు వస్తుంటారు. నిత్యావసరాలు, పరికరాలు, మందుల కొనుగోలు చేస్తుంటారు. వ్యవసాయ దిగుబడులను మార్కెట్కు తెచ్చేవారు ఉంటారు. పోలీసుల ఆంక్షలతో వీరందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణానికి రావాలంటే చెక్ పోస్ట్ వద్ద తమ గుర్తింపు కార్డులను చూపించాల్సి వస్తోందని అంటున్నారు.
గుర్తింపు కార్డులు లేని వారి పోలీసులు వెనక్కి పంపుతున్నారు. తాడిపత్రి గొడవలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 91 మందిపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారిని నిన్న ఉరవకొండ కోర్టులో హాజరుపరిచారు. నిందితుల్లో టీడీపీకి చెందిన 54 మంది, వైసీపీకి చెందిన 37 మంది ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో టీడీపీకి చెందిన మల్లికార్జున రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, వైసీపీకి చెందిన బొంబాయి రమేష్ నాయుడు, బాలా రమేష్ బాబు, కంచం రామ్మోహన్ రెడ్డి, జావిద్ ఖాద్రి, నాగభూషణం తదితరులున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రణక్షేత్రాలు తలపించాయి. దాళ్లతో నేతలతో ప్రత్యర్థులను భయం భ్రాంతులకు గురి చేశారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ 144 సెక్షన్ అమల్లో ఉంది. మరోవైపు భద్రతా వైఫల్యాల కారణంగా పోలీసు ఉన్నతాధికారులపై ఈసీ చర్యలకు దిగింది. కేంద్ర బలగాల సహాయంతో పోలీసులు దాడులకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం అంతా ఈవీఎంలలో భద్రంగా దాగుంది. అయితే భారీ స్థాయిలో కొన్ని చోట్ల నమోదైన పోలింగ్ విషయంలో రాజకీయ పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టి నెలకొన్న పార్లమెంటు స్థానం మెదక్. మరి ఇక్కడ గెలుపు విషయంలో పార్టీల లెక్కలు ఎలా ఉన్నాయి? మెదక్ ఎంపీ స్థానం బీఆర్ఎస్ కు కంచుకోట లాంటిది. పైగా సిట్టింగ్ ఎంపీ సీటు కూడా. ఇలాంటి చోట గెలుపు అన్ని పార్టీలకు, ప్రత్యేకించి బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైందనే చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మెదక్ ఎంపీ స్థానంలో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 75% పైగా ఓటింగ్ నమోదు కావడంతో అన్ని పార్టీలు వారి వారి అంచనాల్లో మునిగిపోయున్నాయి. పైగా 2019 ఎన్నికలతో పోలిస్తే 4% ఎక్కువ పోలింగ్ రికార్డు కావడంతో గెలుపు ఎవరిదన్న లెక్కలు వేస్తున్నాయి అన్ని పార్టీలు. నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎంపీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఇంకా చెప్పాలంటే కేసీఆర్, హరీష్ రావుకు ఈ స్థానంలో పార్టీ గెలుపు సాధించడం అత్యంత ముఖ్యం. 2004 నుంచి 2019 వరకు ఇక్కడ 5 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో కేసీఆర్ ఎంపీగా విజయం సాధించినప్పటికీ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, సీఎం అయ్యారు. దీంతో ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారాయన. ఫలితంగా నాడు జరిగిన ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించి బీఆర్ఎస్ సత్తా చాటారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇటీవలే జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ హైదరాబాద్ మినహా జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీచిన మెదక్ లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 గులాబీ పార్టీ సొంతం చేసుకుని జిల్లాపై పట్టు నిరూపించుకుంది. అటు మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట కూడా ఈ లోక్సభ స్థానం పరిధిలో ఉండడంతో గులాబీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేశాయి. ఒకానొక దశలో మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా పోటీ చేస్తారని ప్రచారం సాగినా చివరకు మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డిని బరిలో నిలిపారు. ఇటు కేసీఆర్, అటు హరీష్ సహా ఇతర నేతలు ప్రచార పర్వంలో దిగారు. మెదక్, సిద్దిపేట, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి అసెంబ్లీ పరిధిలో భారీ సభలు, రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హస్తం పార్టీ తరపున నీలం మధు పోటీ చేయగా కమలం తరపున రఘునందన్ రావు బరిలో దిగారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించగా బీజేపీ తరపున స్వయంగా మోడీ, అమిత్ షాలు రంగంలోకి దిగారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం తమ వంతుగా చేశారు. ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా బీఆర్ఎస్ ఈ స్థానంలో బలంగా ఉండడంతో ఇప్పుడు అన్ని పార్టీలు ఓటింగ్పై పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నాయి. బూత్ల వారీగా పోలింగ్ వివరాలను, ఆయా అసెంబ్లీ స్థానాల పరిధిలో పరిణామాలను, అనుకూలతలు, ప్రతికూలతల ఆధారంగా ఓటర్లు ఎటువైపు నిలిచారు, ఎవరికి హ్యాండ్ ఇచ్చారు అని అంచనాకొస్తున్నారు.
ఇప్పటికే ప్రాథమికంగా అన్ని పార్టీలు ఓ అంచనాకొచ్చినట్లు తెలుస్తోంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో బీఆర్ఎస్ మెజారిటీ సాధిస్తుందని భావిస్తున్నారు. పటాన్చెరు, నర్సాపూర్లో స్వల్ప మెజారిటీ ఉంటుందని లెక్కలేస్తోంది గులాబీ పార్టీ. అదే సమయంలో సంగారెడ్డి, మెదక్, పటాన్చెరు, నర్సాపూర్, గజ్వేల్పై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, పటాన్చెరులో తమకు పరిస్థితి సానుకూలంగా ఉందని కమలం చెబుతోంది. ఇలా ఎవరి అంచనాలు, ఎవరి లెక్కలు ఎలా ఉన్నా అంతిమ నిర్ణేత మాత్రం ఓటరే. మరి ఆ ఓటరన్నా ఎవరికి ఓటేశారు, ఎవరిని గెలిపించబోతున్నారన్నది జూన్ 4న తేలనుంది. వేసవికాలం చివరికి వచ్చేసింది. ఇక రాబోయేది వర్షాకాలం. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు జస్టిస్ పీసీ ఘోష్. జూన్ 10లోగా ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు పూర్తి చేసి వాటిని పునరుద్ధరించాలని ఆదేశించారు. దీంతో అతి త్వరలోనే రంగంలోకి దిగనున్నారు అధికారులు. పనులు చేయించనున్నారు. మరి ఆలోగా పనులు పూర్తయ్యేనా? ఋతుపవనాలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అందరి చూపు ఇప్పుడు కాళేశ్వరం మరమ్మతులపైనే నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతాయా? అనుకున్న సమయంలోగా పూర్తవుతాయా? నైరుతి రుతుపవనాలు అతి త్వరలోనే రానున్నాయి అన్న వాతావరణ శాఖ సూచనల వేళ ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. యావత్ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావించి కాళేశ్వరం పేరుతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అత్యంత వేగంగా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూసింది. దీనికి సాటి రాగల ప్రాజెక్టు మరోటి లేదని చెప్పుకొచ్చారు నాటి పాలకులు. ఇదంతా ఒకెత్తు. కొన్ని నెలల పాటు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. నిజమే, ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకల కారణంగా బ్యారేజీ నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోయాయి. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని కొన్ని పిల్లర్లు 5 అడుగుల మేర కుంగిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత కాళేశ్వరంలో భాగమైన సుందిలలోనూ భంగపడింది. దీంతో కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసేందుకు వీలు లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇటు సాగునీరుకు అటు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే తెలంగాణలో ప్రభుత్వం మారడం, రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు విచారణకు ఆదేశించడం చకాచకా జరిగిపోయాయి. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన ప్రాజెక్టులు, బ్యారేజీలు దెబ్బతిన్నాయని, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై న్యాయ విచారణ జరుపుతున్నారు జస్టిస్ పీసీ ఘోష్. ఇందులో భాగంగా ఆయన ఇటీవలే రాష్ట్రంలో పర్యటించారు. అనంతరం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSAకు లేఖ రాశారు జస్టిస్ పీసీ ఘోష్. జస్టిస్ పీసీ ఘోష్ లేఖకు స్పందిస్తూ బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి తీసుకున్న చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఓ మధ్యంతర నివేదికను ఇచ్చింది. దీంతో ఆ రిపోర్టర్ను పరిశీలించిన జస్టిస్ పీసీ ఘోష్ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు జూన్ 10 కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ మరింత దెబ్బతినకుండా నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జస్టిస్ పీసీ ఘోష్ సూచనలతో పాటు NDSA మధ్యంతర నివేదికతో మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న గేట్లను ఎత్తడం లేదంటే 10 రోజులు పూర్తిగా తొలగించాలని ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ L&Tని నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశించారు. సాధారణంగా ప్రతి ఏటా జూన్ నెలలో మేడిగడ్డకు వరదలు వస్తుంటాయి. అప్పటి నుంచి ప్రారంభమై ఫిబ్రవరి వరకు కొనసాగుతాయి. దీంతో ఈసారి వరదలు తగ్గుముఖం పట్టాక బ్యారేజీ పైన షీట్ ఫైల్స్తో కాపర్ డ్యాం నిర్మించనున్నారు. మరోవైపు
అన్నారం సుందిల బ్యారేజీలో పునాది కింద రంధ్రాలున్నట్లు గుర్తించారు. పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే రంధ్రాలు ఏర్పడినట్లు నిపుణులు తేల్చారు. వీటిని వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు సరిచేయనున్నారు. అయితే ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే రావచ్చంటూ అంచనాలు వేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చిందంటూ చెప్పుకొచ్చింది. అదే జరిగితే వర్షాలు మే నెలాఖరు నాటికే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశాల మేరకు పనులను గడువులోగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి ఇప్పటికే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. అయితే ఆ పరీక్షల అనంతరమే 7వ బ్లాక్ను తొలగించాలా, ఆ బ్లాక్ కుంగిపోవడంతో దాని ప్రభావం 6-8 బ్లాక్లపై పడిందా అన్నది తేలనుంది. ఒకవేళ ప్రభావం పడిందని తేలితే మొత్తం ఆ 3 బ్లాకులు తొలగించి కొత్త బ్లాకులు నిర్మించాలా, లేదంటే ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ టోన్ మార్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో యూటర్న్ తీసుకున్నారు. హిందూ ముస్లిం రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నట్లు వారణాసిలో తాజాగా ప్రకటించారు. హిందూ ముస్లిం అని విడదీయబోనని, అలా చేసిన రోజున తాను రాజకీయాలకే అర్హుణ్ణి కాదని ప్రధాని మోదీ ప్రకటించి ఆశ్చర్యపరిచారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడూ ముస్లింలను చొరబాటుదారులని అనలేదని, ఎక్కువ పిల్లలను కలిగి ఉన్నది ముస్లింలేనని కూడా అనలేదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. అన్నమాట కాదనడం రాజకీయ నాయకుడి లక్షణం. రాజకీయాల్లో కాకలు తీరిన నరేంద్ర మోదీ తాజాగా తాను ముస్లింలపై ద్వేషభావంతో మాట్లాడలేదని పేర్కొన్నారు. తనకు అందరూ సమానమేనని, సబ్కా సాత్ సబ్కా వికాస్ తన మార్గమని వివరించారు. ప్రధాని ఒక్కసారిగా ఇలా యూటర్న్ తీసుకోవడానికి కారణమేమిటో. రాజస్థాన్లోని బాన్సువాడలో గత నెల 21న ఓ ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను లాగేసుకుని ముస్లింలకు కట్టబెడుతుందని అన్నారు. మోదీ ఆ ప్రసంగం పూర్తిగా ముస్లింలపై విద్వేషమే. ముస్లింలనే ప్రస్తావిస్తూ పిల్లలు ఎక్కువ మంది ఉన్నవారు చొరబాట్లుదారులు అని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ను ఫిర్యాదు చేసింది. బీజేపీ అధికారికంగా రూపొందించిన వీడియోలో ఈ మాటలు రికార్డయ్యాయి. ఆ వీడియోను ఉపసంహరించాలని ఎన్నికల కమిషన్ కూడా ఆదేశించింది. తన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు, మీడియా వక్రీకరిస్తున్నాయని మోదీ మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను, సంపదను ముస్లింలకు పంచేస్తారని మరో ఎన్నికల సభలో మోడీ స్పష్టంగా పేర్కొన్నారు. హిందువుల మెడలో మంగళసూత్రాలను కూడా లాగుకుని ముస్లింలకు దారదత్తం చేస్తారని కూడా అన్నారు. ఈ అంశంపైనే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వద్రా కౌంటర్ ఇస్తూ దేశం కోసం తన తల్లి మంగళసూత్రాన్ని త్యాగం చేసిందని చెప్పుకొచ్చారు. ఈ అంశాలన్నీ మీడియాలో వచ్చాయి. లోక్సభ ఎన్నికల ప్రచారం ఆరంభంలో మోదీ ప్రసంగాలకు, రెండో విడతల పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రసంగాల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. స్వరం మారింది. కాంగ్రెస్ను, ముస్లింలను టార్గెట్ చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ ఎన్నడూ ముస్లింలను మచ్చిక చేసుకునేందుకే విధానాలు అనుసరిస్తూ వచ్చిందని విమర్శించడంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ముస్లింల రిజర్వేషన్లను పెంచడాన్ని, కర్ణాటకలో ముస్లింలను రిజర్వేషన్ల కోసం బీసీ కోటా కింద తీర్చడాన్ని దుమ్మెత్తిపోశారు మోదీ. कांग्रेस की मानसिकता तो हमेशा तुष्टीकरण वाली रही है, लेकिन बाला साहब की बात करने वाले भी कांग्रेस का कुर्ता पकड़ करके खड़े रहे हैं. कांग्रेस अलगाववादियों, आतंकवादियों का समर्थन करती है. नकली शिवसेना उसके साथ खड़ी है. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 60 ఏళ్లలో మత విద్వేషం పెరిగిపోయిందని తాజాగా అజంగఢ్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో పాక్ టెర్రరిజాన్ని పెంచి దేశం పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడినా భారత్ కఠినంగా వ్యవహరించలేదని, తమ హయాంలోనే సర్జికల్ స్ట్రైక్స్ చేశామని మోదీ చెప్పుకొచ్చారు. నక్సల్స్ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు మెతక వైఖరి అవలంబించాయని దుమ్మెత్తిపోశారు. ఇటీవల పాకిస్తాన్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, పాక్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయన్న వ్యాఖ్యలను మోదీ తనకు అనుకూలంగా మార్చుకుని ఓట్లు దండుకునే ప్రసంగాలే చేశారు. कांग्रेस उस समय चाहती थी कि देश के सारे बजट का 15% सिर्फ मुसलमानों पर खर्च हो. तब भाजपा के जबरदस्त विरोध के बाद ये कामयाब नहीं हो पाए थे.
लेकिन अब ये सारे पुराने एजेंडे की ప్రధాని మోదీ గత 10 ఏళ్లలో దేశంలో నెలకొన్న నిరుద్యోగం, రైతుల డిమాండ్లు వంటి అంశాలను కానీ, చేసిన అభివృద్ధి, సాధించిన ఘనకార్యాలను ఏ ప్రసంగాల్లోనూ ప్రస్తావించకుండా కేవలం ప్రత్యర్థులపై కారాలు నూరే ప్రసంగాలనే చేశారు. లోక్సభ ఎన్నికల్లో 4వ విడత పోలింగ్ కూడా ముగిసింది. అంటే 377 స్థానాలు ఎన్నికలు పూర్తయ్యాయి. మిగతా 3 విడతల్లో ఢిల్లీ, పంజాబ్ సహా 163 స్థానాల పోలింగ్ మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో మోదీ తన శైలి మార్చుకోవడానికి, యూటర్ను తీసుకోవడానికి కారణం ఏమిటి? మోదీ వ్యూహాల్లో ఇది ఓ భాగమా? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న నిరాశ, నిస్పృహలను తొలగించేందుకు కొత్త ఎత్తుగడ? పోలింగ్ సరళి చూసిన తర్వాత తీసుకున్న అపద్ధర్మ దిద్దుబాటు ప్లాన్లో భాగమా? చూడాలి. కష్టపడి పండించిన పంట అకాల వర్షాల పాలైంది. గంపెడాసితో పంట పండిస్తే అల్పపీడనం రైతన్నలను అప్పులపాలు చేసింది. 2 రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరిధాన్యం కొనుగోలుకు ముందే తడిసిపోయింది. తమ కష్టానికి ఫలితం వచ్చే వేళ అకాల వర్షం దెబ్బతీసి నష్టాల పాలు చేసిందని వాపోయారు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరతాయనే తమ సంతోషం వల్ల వర్షం వల్ల ఆవిరైపోయిందని రైతులు వెలిపించారు. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరారు. మంగారి రాములు అల్లాదుర్గం మొలకలు వచ్చినాయి. 15 రోజులు అయి పోసి 4 ఎకరాలకు మొత్తం మొలకలు వచ్చినాయి. ఒక్కరు చెప్తే వింటలేరు. ఇంకా రాలేవు మ్యాచ్ అని అంటారు. మొలకలు వస్తున్నాయి, మొత్తం వాన పడి మొత్తం మొలకలు వస్తున్నాయి. 15 రోజులు బంద్ అయితే వెళ్ళారు. ఇంటలేదు చెప్పేవాడు సంపద ఇంకా రాకొచ్చినాయి అంటాడు సంపద. ఈడ ఐకేపీ సెంటర్ స్టార్ట్ చేసి 15-20 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా ఒక 2 లారీలు మాత్రమే జోకిరు వదిలేడికని. వీడికి వచ్చిన లేబర్ ఏమో పక్క విలేజ్లకు పంపిస్తారు. అపాచిపల్లి, ముస్లాపూర్ ఇట్లా పంపిస్తారు కమిషన్ మీద. ఒక క్వింటాల్కు 5 రూపాయలు అట్లా కమిషన్ తీసుకొని వీళ్ళు తెచ్చిన లేబర్ని ఇంకో జాలకు పంపిస్తారు. మేము వడ్లు నేర్పుతూనే ఉన్నాం రోజు, కానీ వాతావరణం అనుకూలించగా మ్యాచర్ వస్తలేవు. 14-13 రావాలంటారు మ్యాచరు. 18-17 వచ్చినా కానీ జోక్కుంటలేరు. ఇక్కడ అట్లనే ఇక్కడ వచ్చేసి సార్ ఇప్పటికీ స్టార్ట్ అయ్యి కూడా 20 రోజులు అవుతుంది, కానీ ఇప్పటికీ 2 రోజులు మాత్రమే వచ్చిండు. ఆయన పని మొత్తం వచ్చేసి ఈయన అటెండర్ కప్ప చెప్తాడు. అటెండర్ పెద్దపల్లి జిల్లా మంథరి మార్కెట్ యార్డులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి వరిధాన్యం పూర్తిగా తడిసి నీటిలో మునిగిపోయింది. దాదాపు 15 రోజుల క్రితం ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చిన అధికారుల నిర్లక్ష్యంతో తూకం వేయలేదని రైతులు వాపోయారు. దీంతో ఇప్పుడు కురిసిన వర్షానికి తమకు భారీగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని, కనీస మద్దతు ధరకు కొనాలని ప్రభుత్వాన్ని రైతులు కోరారు. ఊరు ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు. ఎండలే ఇక్కడికి వచ్చి కలిసినాయి. ఇప్పుడు మొన్న ఎండిందా ఏమన్నావు? ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.